ఇప్పుడు ఈరోజు వికలాంగులందరికీ కూడా ఉచిత బస్సును ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో వికలాంగులు ఎక్కడికి ప్రయాణం చేయాలని కూడా వాళ్ళందరికీ ఫ్రీ బస్సు ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఆయన ప్రారంభోత్సవం చేస్తున్నాడు. మేము అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము కూడా వికలాంగులందరినీ బస్సులు ఎక్కించి రాజుపాలెం వరకు వాళ్ళతో మాట్లాడుకుంటూ అక్కడికి పోయి అక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేసినామని చెప్పినారు అధికారులు. అక్కడికి పోయి వాళ్ళతో మాట్లాడి దాదాపు 1 గంట 2 గంటల వరకు వాళ్ళతో గడిపి రావడం అనేది జరుగుతుంది. అదే మాదిరిగా మన రంజాన్ పండుగ సందర్భంగా ఇమాములందరికీ కూడా 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాడు. వారు కూడా సంతోషంగా పండుగలు ఉత్సాహంగా జరుపుకోవాలనే మంచి ఉద్దేశంతో 45 కోట్లు వాళ్ళకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందరి ఖాతాల్లో నిన్నటి డబ్బు కూడా పడిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు మరి 20-21 అనేది ఇంకా కరెక్ట్గా తెలియడం లే మనకు రంజాను. కాబట్టి సంతోషంగా వాళ్ళందరూ కూడా పండుగ జరుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి రావాల్సిన శాలరీస్ అన్ని కూడా వేయడం జరిగింది. తెలుగు వాళ్ళకు జనరల్గా తెలుగు సంవత్సరాల నుంచి మొదలవుతుంది కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.